అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడు, ప్రాతస్మరణీయులు, కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తొలి రోజుల్లో ఒక రోజున ఆయన మధ్యాహ్నం భిక్ష చేస్తూ ఈ పదార్థం బాగుంది, ఏమిటిదని అడిగారట. అది తోటకూర పప్పు అని వంటవాడు చెప్పాడు. ఓ, చాలా బాగుంది అన్నారట స్వామివారు. మరునాడు భిక్షలో కూడా అది కనిపించింది. ఆయన బాగుంది అన్నారట. అలా రోజూ కనిపిస్తున్నది. 5వ రోజున వంటవాడిని పిలిచి రోజూ ఎందుకు చేస్తున్నావని అడిగారు. అందుకు వంట మనిషి, ఈ మఠానికి మీ శిష్యులు చాలామంది వస్తారు కదా, వారితో చెప్పాను ఇది మీకిష్టమని. వారు ఇక్కడికి వచ్చేటప్పుడు కట్టలు కట్టలు తోటకూర, ఆకుకూర పట్టుకొస్తున్నారు. అందుకని రోజూ చేస్తున్నాను అని చెప్పాడు. స్వామివారు విని ఊరుకున్నారట. మరునాడు భిక్ష సమయానికి విస్తరి ముందు కూర్చోకుండా గోశాలలోకి వెళ్లి అక్కడి నుండి ఆవు పేడ తీసి నాలుకకు రాసుకున్నారట. ఆ పక్క రోజున కూడా ఇలాగే చేస్తుంటే మఠం మేనేజర్ చూసి పరుగు పరుగున వచ్చి, అయ్యా, మీరేం చేస్తున్నారు అని అడిగారు. అందుకు స్వామివారు, నేను ప్రపంచానికి మార్గదర్శకం చేయవలసిన పీఠాధిపతిని. సత్యదండం ధరించి కాషాయం ధరించి వెడుతుంటే నా పేరు తెలియకపోయినా సాక్షాత్ శంకరాచార్యుల వారు వస్తున్నారు అని అంటారు. ఏ ఊరు వెళ్ళినా ఈ వార్త వెడుతుంది. శంకరాచార్యుల వారికి తోటకూర పప్పు ఇష్టమని కొన్నాళ్లు తెస్తారు. ఎండాకాలం వస్తుంది, ఎక్కడి నుండో కష్టపడి తెస్తారు. ఆ తరువాత ఈ శంకరాచార్యుల వారికి తోటకూర తేవడానికి చస్తున్నాం అంటారు. 10 మందికి మంచి గురించి, నిగ్రహం గురించి చెప్పవలసిన వాడిని, భోజనం విషయంలో నాలుక నిగ్రహం చేసుకోలేని నేను ఈ నాలుకతో దేశానికి ఏం మంచి మాట చెప్పగలను అన్నారు స్వామివారు. అంతేకాదు, వంటవాడిది కాదు తప్పు, రుచికి లొంగిన నాది. అందుకే రుచికి లొంగడం మానితే తప్ప మంచి మాట చెప్పడం కుదరదని నాలుకను గోమయంతో శుభ్రం చేసుకుంటున్నాను. శుద్ధి తర్వాత మళ్ళీ పదార్థాలు తీసుకుంటాను అని చెప్పి 3 రోజుల తర్వాత ఆయన ఆహారం తీసుకున్నారు. సన్యాసాశ్రమ ధర్మాన్ని పరమాచార్య స్వామివారు పాటించినట్లుగా ఈ శతాబ్దిలో ఇంకెవ్వరూ పాటించలేదు. ఆచార్యులు ఎందరో ఉండవచ్చు, కానీ పరమాచార్య ఒక్కరే. స్వాములు ఎందరో ఉండవచ్చుగాక, మహాస్వామివారు ఒక్కరే. వారు చేసిన ధర్మ ప్రబోధానికి ఈ జాతి ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.